మీడియా మిత్రులందరికీ కూడా బహుజన సేన తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీ చందు, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, ముందుగా కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి విశాఖవాసి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి గారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ విశాఖపట్నంలో జరపడానికి ప్రధానమైనటువంటి కారణం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు, ఎన్ని రూపాలు దాడులు ఉంటే అన్ని రూపాల్లోనూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దాడులకు అరికట్టడానికి ఈ దేశంలో వచ్చిన అతి ప్రతిష్టాత్మకమైనటువంటి చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం. ఆ చట్టం ఈ ప్రభుత్వాలు ఏ రకంగా నీరు గారుస్తున్నాయో ఆ నీరుగార్చే విధానాన్ని పత్రికాముఖంగా మీ అందరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో బహుజన సేన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో నిన్న కూడా ఒక పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా అన్ని ఆర్గనైజేషన్స్ తో నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో గుట్టు చప్పుడు కాకుండా ఏదైనా ఒక పెద్ద చర్య జరిగిందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో 98 మంది ఎస్సీ ఎస్టీ ప్రత్యేక పోలీస్ స్టేషన్ల డిఎస్పీలను గుట్టు చప్పుడు కాకుండా రద్దు చేసేశారు. ఆ రద్దు చేసినటువంటి విషయాన్ని ఈ సమాజానికి తెలియకుండా కప్పుపుచ్చారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నారు. ఇదే నేపథ్యంలో 2024లో రద్దు చేసేస్తే ఏదైతే వైసీపీ ప్రభుత్వం తప్పు చేసిందో ఆ తప్పును రూపుమాపడానికి వచ్చినటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సమస్యను ఏమన్నా పరిష్కారం చేస్తుందని నేనే స్వయంగా బహుజన సేన కమిటీనే స్వయంగా వెళ్లి ఈ రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది. ఆ డీజీపీ గారితో పాటు ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారిని కూడా కలవడం జరిగింది. వారికి రాతపూర్వకంగా అంత సమాచారం ఇచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీలు లేకపోవడం వల్ల అట్రాసిటీ కేసుల పట్ల జరుగుతున్న ఒక నిర్వీర్యం పైన వారికి మా బాధను వివరిస్తే వాళ్ళు దాన్ని పెద్ద సమస్యగా పట్టించుకోకపోవడం నిజంగానే విచారకరం. అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని కట్టుదిట్టం చేయడానికి ఎస్సీ ఎస్టీల కోసం ఒక పరిరక్షణ కోసం, ఆ చట్టాల పరిరక్షణ కోసం ఏదైతే నేషనల్ ఎస్సీ కమిషన్ ఉందో ఆ నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ గారికి లేఖ రాయించి ఈ అంశాన్ని డిఎస్పీల అంశాన్ని వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి నేషనల్ కమిషన్ లేఖ రాసినా కూడా ఆ కనీసం పట్టించుకోపోవడం చాలా దారుణమైన విషయంగా మేము పరిగణిస్తున్నాం. ఈ చట్టంలో ఏదైతే జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల మేరకు ఏవైతే చట్టాలు ఉన్నాయో, ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలను ప్రభుత్వం పాటించకపోవడం వల్లే దురదృష్టవశాత్తు చట్టం మీద అవగాహన లేకే మనకు చాలా దళితులపైన దాడులు, గ్రామ బహిష్కరణలు, వెల్లులు ఇవన్నీ కూడా జరుగుతాయనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అదే రకంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో పిఠాపురం పక్కనే మల్లాం గ్రామంలో ఒక దళితులను ఆ గ్రామాన్ని బహిష్కరించడం అనేది ఇది ఒక ఆటవిక చర్య. ఈ ఆటవిక చర్య పైన పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం నిజంగానే ఆయన సనాతనం వైపు నిలబడ్డాడే తప్ప సమానత్వం వైపు నిలబడలేదనే విషయాన్ని చాలా స్పష్టమవుతుంది. ఈ సంఘటన జరిగి 3-4 రోజులు 5 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం అనేది ఇది హేయమైన చర్య. ఆయన సనాతనమని పెద్ద ఎత్తున చెప్తారు. అదే సనాతనంలో కులవివక్ష పాటించమని చెప్తుందా, గ్రామ బహిష్కరణ చేయమని చెప్తుందా? ఆ సనాతనాన్ని నువ్వు ఇలాంటి సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ సమర్థిస్తాడా అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు కాకినాడ జిల్లా కలెక్టర్ గాని, ఎస్పీ గాని ఆ బహిష్కరణ ఏదైతే గ్రామం జరిగిందో ఆ బహిష్కరణ చేయనటువంటి గ్రామాలు గాని సందర్శించకపోవడం అనేది ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం సెక్షన్ 15 ప్రకారం ఇది అధికార దుర్వినియోగానికి, పరిపాలన దుర్వినియోగానికి కిందకు వస్తుంది. వాళ్ళని సెక్షన్ 4 కింద కూడా అరెస్ట్ చేయొచ్చు, కేసులు నమోదు చేయొచ్చు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే వేరే ఇష్యూలు అయితే కన్నా, వేరే కమ్మలు, కాపులు, రెడ్లకు ఏదైనా జరిగింటే కన్నా హుటాహుటిన వెళ్ళిపోయిన సందర్భాలు మనం చాలా చూసాం. అంటే ఒక గ్రామంలో దళితులను నీళ్లు ఇవ్వకుండా, పాలు ఇవ్వకుండా, దారులు అడ్డగించి అంగల్లో సరుకులు ఇవ్వకుండా ఎంతవరకు
ఇది సబబో ఈ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చాలా దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు అధికారంలోకి వచ్చిన తరువాతనే ఒకవైపు చూస్తే అంగన్వాడీ కార్యకర్తను, ఒక మహిళను సెక్సువల్ హరాస్మెంట్ చేసినటువంటి టీడీపీ నాయకులు కూడా మన దృష్టికి వచ్చారు. బయటకు రాలేని స్థితిలో ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎం గారికి గోడు విన్నవించుకున్న పట్టించుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదే రకంగా అన్నమయ్య జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లాలో రియల్ ఎస్టేట్ దందాకు మాదిగపల్లి అడ్డం ఉందని చెప్పేసి ఆ మాదిగపల్లి కనపడనీయకుండా పెద్ద పెద్దన 30 అడుగులు 40 అడుగులు చుట్టూ గోడ కట్టేసి కనీసం మాదిగపల్లి నుంచి వచ్చే గాలి కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సోకకుండా చేసి ఒక పల్లినే వెలివేసే సంఘటనలు, ఇలాంటి దురాగతాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ హోంమంత్రి గారికి కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ కనపడలేదా, వినపడలేదా అనే విషయాన్ని కూడా మేము అడుగుతున్నాం. ఈ అంశాలన్నిటి పట్ల మే నెల 5వ తేదీన ఈ రాష్ట్ర రాజధాని విజయవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని కూడా బహుజన సేన ఆధ్వర్యంలో మేము నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను కూడా కలుపుకొని రాష్ట్రంలో దళితుల మీద, ఎస్టీల మీద, ఎస్సీల మీద జరుగుతున్న దాడుల పట్ల, పోలీస్ డిపార్ట్మెంట్ లో చూస్తున్నటువంటి వివక్ష పట్ల కూడా మేము పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా రాబోతున్నారు. ఇప్పుడే ఈ సమావేశం ముగిసిన వెంటనే పిఠాపురం మల్లాం గ్రామాన్ని కూడా బహుజన సేన కమిటీ కూడా సందర్శించబోతోంది. ఇంకనైనా 24 గంటల్లో ఆయన ఇంకైనా స్పందించకుంటే నిజంగానే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి పైన, ఆయన పాటిస్తున్న సనాతన ధర్మం పైన కూడా చేయాల్సి వస్తుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏ పోస్టర్